హలో అందరికీ వెల్కమ్ టు దివ్యాస్ టేస్టీ కిచెన్. ఇవాటి టేస్టీ రెసిపీస్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని 2 to 3 times వరకు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. అలాగే 4 కట్టలు బచ్చల కూర ఆకును కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. 4 to 5 గ్రీన్ చిల్లీస్ని, 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం, అలాగే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక కప్పు కందిపప్పుకి 2.5 cups వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 4 whistles వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లీఫీ వెజిటేబుల్స్ని కర్రీలాగా చేస్తే పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు, కానీ ఇలా పప్పులోకి వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేసి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. 4 whistles వచ్చాక ఇప్పుడు మూత తీసి పప్పు గరిటతో ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. బచ్చల కూర ఆకు పులుపుగా ఉండదు కాబట్టి కొద్దిగా ఇలా పులుపుని యాడ్ చేస్తే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని దానిలోకి 2 tablespoon వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీనిలోకి పోపు దినుసుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాల్ని వేస్తున్నాను. ఇవి కాస్త వేగాక దీనిలోకి 6 వెల్లుల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 ఎండుమిర్చిని, కరివేపాకుని, చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఇంగువను యాడ్ చేసుకోవాలి. పోపులోకి ఇలా ఇంగువను యాడ్ చేస్తే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీనిలోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.